హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం NS 125కి పల్సర్ 150కి డిఫరెన్సెస్ ఏంటో క్లియర్గా బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మైలేజ్ ఎంత వస్తుందో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బోర్డు దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మీరు చూడొచ్చు NS 125 అయితేనేమో లెఫ్ట్ సైడ్ రాశాను, పల్సర్ 150కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మొత్తం రైట్ సైడ్ అయితే రాశాను. ఇక్కడ మీరు ఇంజిన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే రెండు కూడా ఎయిర్ కూల్డ్ ఇంజిన్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇది 149cc ఇంజను, ఇది మనకి 125cc ఇంజను. సో మనకి పవర్ అనేది మనకి ఇందులోనే కొద్దిగా ఎక్కువైతే ఉండిద్ది. ఇది 125cc ఇంజిన్ కాబట్టి రెండు కూడా మనకి DTSI SOHC ఇంజిన్స్ అనేది చెప్పుకోవచ్చు. బజాజ్ సొంతగా తయారు చేస్తూ ఉండిద్ది. కాకపోతే ఇందులో మీరు ఇంకా ఎక్స్ట్రాగా ఏం డిఫరెన్సెస్ నోటీస్ చేయొచ్చు అంటే పల్సర్ 150లో మనకి ట్విన్ స్పార్క్ అయితే ఉండిద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది మనకి సింగిల్ స్పార్క్తోనే లభిస్తుంది. సో రెండిట్లో ఇంజిన్స్ ఏవి బాగుంటాయి అంటే 125ccలో ఈ ఇంజిన్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు, 150ccలో ఈ ఇంజిన్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఏది బెస్ట్ అనేది నేను లాస్ట్లో మాట్లాడతాను. ఫస్ట్ పవర్ గురించి చూసుకున్నట్లయితే ఇందులో 14 PS పవర్ అయితే ఉండిద్ది 8500 RPMలో. టార్క్ వచ్చేటప్పటికి 13.25 Nm 6500 RPMలో అయితే పిస్టన్ పైకి కిందకి రొటేట్ అవుతుంది. ఇందులో పవర్ వచ్చేటప్పటికి 11.99 PS అయితే ఉంది. దగ్గరగా 12 PS పవర్ అయితే మనకి ఇందులో లభిస్తుంది 8500 RPMలో. టార్క్ వచ్చేటప్పటికి 11 Nm టార్క్తో లభిస్తుంది 7000 RPMలో. పవర్ అండ్ టార్క్ పరంగా చూసుకుంటే మనకి ఇది 150cc ఇంజిన్ కాబట్టి ఇందులోనే కొద్దిగా పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ లభిస్తుంది. కాకపోతే 125cc సెగ్మెంట్లో బజాజ్ కంపెనీ తయారు చేసిన పవర్ఫుల్ 125cc ఇంజిన్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్ కూడా NS 125 అనేది. ఇంకా గేర్స్ విషయానికి వస్తే రెండింటిలో కూడా మనకి 5 గేర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే NS 125లో 240mm డిస్క్ బ్రేక్ అయితే ఇస్తున్నారు ఫ్రంట్ సైడ్న. సో మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 130mm డ్రమ్ బ్రేకే ఇచ్చారు. పల్సర్ 150లో చూసుకున్నట్లయితే మీకు 280mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే లభించింది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది డ్యూయల్ డిస్క్ వేరియంట్ కాబట్టి 230mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో మీకు బ్రేకింగ్ అనేది పల్సర్ 150లో బాగుండిద్ది 150cc ఇంజిన్. అలాగే ఇందులో మీకు సింగిల్ ఛానల్ ABSతో లభిస్తుంది. సో ఫ్రంట్ సైడ్ మీకు ABS అయితే ఉండిద్ది పల్సర్ 150లో. ఇందులో మీకు ABS అయితే ఏమీ లేదు కానీ కాంబీ బ్రేక్ సిస్టమ్ అయితే లభిస్తుంది. NS 125లో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే మనకి లభిస్తుంది. బ్రేక్స్ విషయానికి వస్తే రెండింటిలో కూడా మంచి బ్రేక్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. 150cc సెగ్మెంట్లో దీంట్లో 280mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది కాబట్టి ఇది బాగానే పెర్ఫామ్ చేసిద్ది. ఇందులో మనకి 240mm డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి 125cc సెగ్మెంట్లో ఈ బైక్కి ఈ బ్రేక్స్ అయితే సరిపోతాయి. కాకపోతే బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ ఇస్తే బాగుండేదని నాకు అనిపించింది. ఇంకా చాసిస్ విషయానికి వస్తే NS 125లో పెరిమీటర్ చాసిస్ అయితే ఇచ్చారు. పల్సర్ 150లో చూసుకున్నట్లయితే ట్యూబ్లర్ చాసిస్ అయితే ఇచ్చారు. ఈ రెండింటిలో ఏ చాసిస్ బాగుంటుంది అని చెప్పి నన్ను అడిగితే మాత్రం NS 125లో పెరిమీటర్ చాసిసే చాలా బాగుంటుంది. మీకు హై స్పీడ్ వెళ్ళినప్పుడు కూడా కొంచెం స్టెబిలిటీ అయితే ఉండిద్ది. ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే NS 125లో మీకు 7mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. 150లో చూసుకున్నట్లయితే 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అనేది పల్సర్ 150 డ్యూయల్ డిస్క్లో కొద్దిగా లావ్ అయితే ఉండిద్ది. సో మీరు ఏదైనా గొంతులో వెళ్ళినా కానీ మీకు తెలియదు అనమాట గొంతులో వెళ్ళినట్టు కూడా. సో సస్పెన్షన్ లావ్ ఉంటే మనకి చాలా బెనిఫిట్ అయితే ఉండిద్ది. రేర్ సస్పెన్షన్ విషయానికి వస్తే NS 125లో నైట్రాక్స్ మోనోషాక్ అయితే ఇచ్చారు. పల్సర్ 150లో 5 స్టెప్స్ అడ్జస్టబుల్ నైట్రాక్స్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఇచ్చారు. అంటే పల్సర్ 150లో రైట్ సైడ్ ఒక షాక్ అబ్జర్వర్ అయితే ఉండిద్ది, లెఫ్ట్ సైడ్ ఒక షాక్ అబ్జర్వర్ అయితే ఉండిద్ది. వాటిని మనం 5 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకొని హైట్ అయితే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. NS 125లో మాత్రం నైట్రాక్స్ మోనోషాకే ఇచ్చారు. సో ఎవరైతే హెవీ పర్సన్స్ ఉంటారో వాళ్ళైతే మాత్రం నైట్రాక్స్ మోనోషాక్ మీద కూర్చుంటే మాత్రం కిందకి దిగిపోయిద్ది. సో మనం ఎక్కడైనా స్పీడ్ బ్యాక్స్ దగ్గరికి వెళ్ళినా కానీ గొంతుల్లోకి వెళ్ళినా కానీ సో మనకి షాక్ అబ్జర్వర్ అయితే తగిలిద్దని చెప్పుకోవచ్చు. ఈ NS 125 అనే కాదు, వేరే ఏ షాక్ అబ్జర్వర్ అయినా సరే మోనోషాక్ ఉంటే మాత్రం హెవీ పర్సన్స్ కూర్చుంటే కింద తగులుతూ ఉంటుంది. సో మనకి ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. పల్సర్ 150లో 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఇచ్చారు కాబట్టి కొద్దిగా హెవీ పర్సన్స్ కూర్చున్నా కానీ పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో అలా చూసుకుంటే షాక్ సస్పెన్షన్ పరంగా చూసుకుంటే పల్సర్ 150 బెస్ట్ అని చెప్పుకోవచ్చు NS 125తో పోలిస్తే. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే రెండు కూడా 17" వీల్సే ట్యూబ్లెస్ టైర్స్తోనే లభిస్తున్నాయి రెండు కూడా. సో ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేప్పటికి 80/100 17" లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 100/90 17" లభిస్తుంది ఇది కూడా. సో ఇది వచ్చేటప్పటికి 90/90 17". రేర్ వచ్చేటప్పటికి 120/80 17" లభిస్తుంది. టైర్స్ పరంగా చూసుకుంటే రోడ్డు గ్రిప్ వచ్చేటప్పటికి మనకి పల్సర్ 150లో బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఇందులో కొద్దిగా గ్రిప్ అయితే ఎక్కువ ఉండిద్ది. కానీ కార్నరింగ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కార్నరింగ్ అయితే చేయాలి. ఈ రెండు టైర్స్ కూడా మనకి బయాస్ టైర్స్తోనే లభిస్తున్నాయి, రేడియల్ టైర్స్ అయితే కాదు. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే NS 125లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 179 అయితే ఉంది.
సో 179mm లభిస్తుంది కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంది NS 125లో. పల్సర్ 150లో చూసుకున్నట్లయితే 165 అయితే ఉంది. సో మనకి ఇండియన్ రోడ్స్కి మినిమం 160 అయితే ఉండాలి. అలా చూసుకుంటే ఇందులో 165mm అయితే ఉంది కాబట్టి సో పల్సర్ 150లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 165mm సరిపోయిద్దని చెప్పుకోవచ్చు. కాకపోతే దీంతో పోలిస్తే దీంతో ఎక్కువ అయితే ఉంది కాబట్టి ఇది బెస్ట్. ఇంకా సీట్ హైట్ వచ్చేటప్పటికి 805mm లభిస్తుంది. మినిమం 5.6 అయితే ఉండాలి. సో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకా పల్సర్ 150లో చూసుకున్నట్లయితే సీట్ హైట్ 785mm అయితే ఉంది. మినిమం 5.4 హైట్ అయితే ఉండాలి. వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అంతకంటే ఎక్కువ ఉంటే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో ఇక్కడ హైట్ పరంగా చూసుకుంటే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీట్ హైట్ అనేది కొద్దిగా తక్కువ అయితే ఉంది. ఇంకా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్ని. ఇందులో ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే 15 లీటర్స్ అనేది పట్టింది. చాలా ఎక్కువ అయితే ఉంది. సో ఎవరైతే లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ వెహికల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. 15 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ ఉంది కాబట్టి. ఇందులో 12 లీటర్సే ఉంది. సో 12 లీటర్స్ ఇందులో సరిపోయింది. ఎందుకంటే మైలేజ్ బాగానే ఇస్తుంది ఈ వెహికల్. అలాగే వెయిట్ వచ్చేప్పటికి 144 kgs ఉంది. రెండు కూడా 144 kgs ఉంది కాబట్టి పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు ఇందులో. ఇంకా లైట్స్ విషయానికి వస్తే రెండు బైక్స్లో హెడ్ లైట్ అనేది హాలోజన్ హెడ్ లైటే ఇచ్చారు. టెయిల్ లైట్ LED, సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్తోనే లభిస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. NS 125లో ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. పల్సర్ 150లో కూడా ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. ఇక్కడ మీకు పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ ఉండదు, కానీ ఇక్కడ నుంచి మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది. క్లాక్ ఇచ్చారు. లో బ్యాటరీ ఇండికేటర్, లో ఫ్యూయల్ వార్నింగ్, స్ప్లిట్ సీటు, కిక్ స్టార్ట్తో లభిస్తుంది. సో ఇందులో మనకి మంచి ఫీచర్స్ ఏమున్నాయంటే క్లాక్ అయితే ఇచ్చారు, లో బ్యాటరీ ఇండికేటరు, తర్వాత మనకి కిక్ స్టార్ట్. ఈ మూడు మంచి ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చే బైక్స్లో అన్నింటిలో కూడా కిక్ స్టార్ట్ అయితే రిమూవ్ చేస్తున్నారు కదా, దీంట్లో ఇంకా కిక్ స్టార్ట్తో లభిస్తుంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కానీ దీంట్లో ఉన్న ఫీచర్స్ కన్నా దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. సర్వీస్ డ్యూ ఇండికేటర్ అయితే ఉంది. సో మనకి సర్వీస్ టైం అయితే అయినప్పుడు ఇక్కడ ఇండికేట్ చేస్తూ ఉండేది కన్సోల్లో. సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది. లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది. మనకి కొత్తగా యాడ్ అయిన ఫీచర్స్ ఏంటంటే యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఉంది. సో మన బైక్ యావరేజ్గా 1 లీటర్కి ఎంత ఇస్తుంది అనేది ఎస్టిమేటెడ్గా అయితే చూపించింది. సో ఇది ఒక ఫీచర్ అయితే ఉంది. డిస్టెన్స్ టు ఎంటీ ఉంది. మన దాంట్లో పెట్రోల్ ఉండిద్ది కదా, 1 లీటర్ ఉండనివ్వండి, ఒక 2 లీటర్లు ఉందనుకోండి, ఆ 2 లీటర్లకి ఎంత కిలోమీటర్లు వెళ్ళిద్ది అనేది మనకి డిస్టెన్స్ టు ఎంటీ ద్వారా అయితే చూపిస్తూ ఉండిద్ది. డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది. ఫైనల్గా ఇందులో మనకి స్ప్లిట్ సీట్తో లభిస్తుంది. మనం ఆప్షనల్లో సింగిల్ సీట్తో కూడా తెప్పించుకోవచ్చు. అంటే మనకి స్టాండర్డ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. పల్సర్ 150 స్టాండర్డ్, డ్యూయల్ డిస్క్ అని చెప్పేసి. సో మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది సింగిల్ సీట్తో తెప్పించుకోవడానికి. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు పల్సర్ 150కి. కానీ ఇందులో మాత్రం మనకి స్ప్లిట్ సీట్తోనే లభించింది. మనకి సింగిల్ సీట్తో కావాలంటే ఉండదు. ఫీచర్స్ పరంగా చూసుకుంటే పల్సర్ 150లోనే మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పాలి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే పల్సర్ NS 125 వచ్చేప్పటికి 1,20,000 రూపీస్ అయితే ఉంది. పల్సర్ 150 వచ్చేప్పటికి 1,35,000 రూపీస్ లోపు అయితే ఉండిద్ది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ అనేది ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే కాదు. నేను ఇంకా ఒక 1,000 రూపీస్ 2,000 రూపీస్ అయితే ఎక్స్ట్రానే చెప్తాను. ఎందుకంటే మీరుండే ఏరియాలో డీలర్స్ని బట్టి ఈ ప్రైస్ అనేది మారుతూ ఉండిద్ది కాబట్టి నేను చెప్పిన ప్రైస్ కొద్దిగా ఎక్కువ అయితే ఉండిద్ది, తక్కువ అయితే ఉండదు. సో మీకు 1,35,000 లోపు అయితే పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ అయితే వస్తుంది. సో మీకు డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి పల్సర్ 150లో 35,000 రూపీస్ నుంచి 40,000 రూపీస్ మధ్యలో అయితే మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. సో నేనైతే మాత్రం మీరు ఒక 40,000 రూపీస్ పే చేస్తే మాత్రం మీకు ఈఎంఐ అనేది కొద్దిగా తక్కువ అయితే ఉండిద్ది, తక్కువ పడిద్ది. ఇంట్రెస్ట్ రేట్ కూడా కొద్దిగా తక్కువ పడిద్ది అని చెప్పుకోవచ్చు. NS 125 వచ్చేప్పటికి 30,000 రూపీస్ అయితే మీరు పే చేయాలి. 30,000 రూపీస్ మీరు పే చేస్తే మాత్రం ఇంట్రెస్ట్ రేట్ అనేది కొద్దిగా తక్కువ అయితే ఉండిద్ది NS 125కి. మైలేజ్ విషయానికి వస్తే 45 to 50 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఇంతకుముందు మైలేజ్ వీడియోలో కూడా మీకు 45 to 50 లోపు అయితే ఉండిద్దని చెప్పాను కదా. సో ఈ వెహికల్ని ఎలాంటి పర్సన్ నడిపినా, సో స్లోగా వెళ్ళినా కానీ, ఎకానమీలో వెళ్ళినా కానీ, స్పీడ్గా వెళ్ళినా కానీ మీకు 50 కిలోమీటర్స్ దాకా మీకు మైలేజ్ అయితే వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి మీరు కొనుక్కోండి. మీకు 55 to 60 ఇవ్వచ్చు, అది సెకండరీ. నేను చెప్పేది ఏంటంటే 50 కిలోమీటర్స్ దాకా మీకు ఖచ్చితంగా అయితే మైలేజ్ అయితే ఇస్తుంది NS 125 అయితే. పల్సర్ 150 అయితే మీకు 45 దాకా ఇస్తుంది. సో మీకు 50 ఇవ్వచ్చు, 55 ఇవ్వచ్చు పల్సర్ 150 అనేది. కాకపోతే మీరు ఆఫ్ రోడింగ్ వెళ్ళినా కానీ, కొద్దిగా హెవీ పర్సన్స్ కూర్చొని డ్రైవ్ చేసినా కానీ, త్రిబుల్స్ వెళ్ళినా, డబుల్స్ వెళ్ళినా మీరు ఎలా అయినా యూజ్ చేయండి. సో మీకు 5th సర్వీస్ అయిపోయినా కానీ, 10,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత అయినా కానీ 45 కిలోమీటర్స్ అయితే మీకు ఖచ్చితంగా ఇస్తుందని చెప్పాలి పల్సర్ 150 డ్యూయల్ డిస్క్. ఇన్ కేస్ తగ్గితే ఇంకా మీకు 5 కిలోమీటర్స్ తగ్గి 40 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది, కానీ మీకు అంతకంటే ఇంకా తగ్గిపోదు. సో మేబీ 50 కిలోమీటర్స్ మైలేజ్ ఇవ్వచ్చు, కానీ 45 కిలోమీటర్స్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి మీరు పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ అయితే తీసుకోండి. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు.
కలర్స్ విషయానికి వస్తే పల్సర్ 150లో మీకు 2 కలర్స్లో లభిస్తుంది, బ్లాక్ బ్లూ, బ్లాక్ రెడ్. సో ఈ 2 కలర్స్లో మనకి ప్రస్తుతానికి లభిస్తుంది. ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసి మరి కొత్త కలర్స్ తీసుకొస్తే చెప్పలేము. ఇంకా NS125 వచ్చేప్పటికి 4 కలర్స్లో లభిస్తుంది. నాకైతే మాత్రం ఆరెంజ్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఆరెంజ్ కలర్కి సంబంధించిన NS125 వీడియో కూడా నేను పోస్ట్ చేశాను చాలా రోజుల క్రితం. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. సో ఇదేంటంటే జస్ట్ రెండిట్లో ఏ వెహికల్ బాగుంది స్పెసిఫికేషన్స్ పరంగా అని చెప్పేసి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ వీడియో అని చెప్పుకోవచ్చు. రెండింటికి సంబంధించిన డెడికేటెడ్గా వీడియోస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా ప్రోస్ విషయానికి వస్తే NS125లో ఫస్ట్ ప్రో వచ్చేప్పటికి 5 గేర్స్తో లభిస్తుంది. పెరిమీటర్ ఛాసిస్ అయితే ఇచ్చారు. మనకి NS200లో NS160లో పెరిమీటర్ ఛాసిస్ అయితే ఉండిద్ది. 125cc కాబట్టి మనకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బిల్ట్ క్వాలిటీ బాగుండాలి అని చెప్పేసి మనకి పెరిమీటర్ ఛాసిస్ తీసుకొచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ ప్రో కింద మాట్లాడుకోవచ్చు. 125cc ఇంజిన్ 12 PS పవర్ అయితే మనకి జనరేట్ చేస్తుంది. మనకి గ్లామర్ చూసుకున్నా సరే, షైన్ చూసుకున్నా సరే 12 PS పవర్ అయితే జనరేట్ చేయదు. సో మనకి 125cc కాబట్టి కొద్దిగా పవర్ అనేది ఎక్కువ జనరేట్ చేస్తుంది. 11 Nm టార్క్తో లభిస్తుంది కాబట్టి సో మనం ఫన్ టు రైడ్ అని చెప్పుకోవచ్చు. రైడ్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఒక మంచి విషయం. 179 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఎలాంటి రోడ్స్లోకి వేసుకెళ్ళి ఈ బైక్ని డ్రైవ్ చేసినా సరే మీకు కింద ఇంజిన్ దగ్గర ఎక్కడ తగలదు. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది. సో మనకి చాలామంది మర్చిపోతారు సర్వీస్ టైం ఎప్పుడు చేయించామేమో అని చెప్పేసి. సో అదొకటి రిమైండ్ చేసిద్ది. క్లాక్ ఉంది. క్లాక్ కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు మనకి. తర్వాత సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఉంది. సో చాలామంది సైడ్ స్టాండ్ వేసి మర్చిపోయి పోనిస్తారు కదా, వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో దీనికన్నా మనకి పల్సర్ 150లో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ప్రో వచ్చేప్పటికి ట్విన్ స్పార్క్తో లభిస్తుంది. DTSI ఇంజిన్ మనకి 2 స్పార్క్ ప్లగ్ అయితే ఉంటాయి. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 14 PS పవర్తో లభిస్తుంది. FZ ఉంది కదా, FZ కన్నా ఇందులోనే మనకి పవర్ అయితే ఎక్కువ ఉండిద్ది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రంట్ డిస్క్ అనేది 280 mm అయితే ఉంది. కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు. బ్రేకింగ్ అనేది చాలా బాగా ఉండిద్దని చెప్పాలి. దీంట్లో సింగిల్ ఛానల్ ABS అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్. NS125లో ABS అయితే లేదు, ఇది మిస్ అయిందని చెప్పుకోవచ్చు. సో మనకి సేఫ్టీ పరంగా సింగిల్ ఛానల్ ABS ఇచ్చారు కాబట్టి ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ ప్రో కింద మనం మాట్లాడుకోవచ్చు. అలాగే 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. మనకి పల్సర్ 150 స్టాండర్డ్లో చూసుకున్నట్లయితే 37 mm అయితే ఉండదు, కొద్దిగా చిన్నగా అయితే ఉండిద్ది. సో 33 mm అయితే ఉండిద్ది. కానీ ఇందులో మనకి 37 mm అయితే ఇచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. అలాగే బ్యాక్ సైడ్ 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. 5 స్టెప్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు వాటిని. సో హెవీ పర్సన్స్ కూర్చుంటే మనకి సస్పెన్షన్ అనేది బాగా పెర్ఫామ్ చేసిద్ది, కిందకి దిగిపోకుండా. అలా చూసుకుంటే ఇది ఒక ప్లస్ పాయింటే. సీట్ హైట్ అనేది 785 mm అయితే ఉంది. 5.4, 5 హైట్ ఉన్న వాళ్ళకైనా సరే వాళ్ళకి ఇది మేనేజ్ చేయొచ్చు సీట్ హైట్ అనేది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేప్పటికి 15 లీటర్స్ అనేది ఇంట్లో పట్టింది. చాలా ఎక్కువ ఫ్యూయల్ కెపాసిటీ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. తర్వాత మనకి లో బ్యాటరీ ఇండికేటర్ అయితే ఉంది. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఉంది. డిస్టెన్స్ టు ఎంటీ అయితే ఉంది. ఈ 3 ఫీచర్స్ కూడా మనకి డే టు డే లైఫ్లో మనకి బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఈ ఫ్యూచర్స్ పరంగా చూసుకున్నా సరే, ప్రోస్ పరంగా చూసుకున్నా సరే, సో ఈ బైక్ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు పల్సర్ 150. ఇంకా కాన్స్ చూసుకున్నట్లయితే NS125లో ఫస్ట్ కాన్ వచ్చేప్పటికి బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్స్తో తీసుకొచ్చారు. సో నేను ఫస్ట్ టైం NS125 లైవ్లో చూసినప్పుడు బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ లేదని చెప్పేసి డిసప్పాయింట్ అయితే అయ్యాను. సో మనకి మంచి పవర్ అండ్ టార్క్తో లభిస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ తీసుకొస్తే చాలా బాగుండేది. కాకపోతే డ్రమ్ బ్రేకే తీసుకొచ్చారు. ఇది ఒక పెద్ద డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. టైర్స్ విషయానికి వస్తే 80/100, 100/90 సెక్షన్ టైర్స్ అయితే ఇచ్చారు. ఇవి మంచి అంత గ్రిప్పీ టైర్స్ అయితే ఏమీ కాదు. సో మనం కార్నరింగ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అయితే కార్నరింగ్ అయితే చేయాలి. మరీ కింద కొంచెం మాత్రం స్లిప్ అయితే అయిపోతాయి. సీట్ హైట్ కూడా 810 mm అయితే ఉంది. కొద్దిగా హైట్ అయితే ఎక్కువ ఉండిద్ది ఈ వెహికల్. సో ఎవరైతే 5.6 కన్నా హైట్ తక్కువ ఉంటారో వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. కొద్దిగా సీట్ హైట్ అనేది 800 mm ఇస్తే బాగుండేది, ఒక 10 mm తగ్గించి. ఇంకా ఒక పెద్ద డిసప్పాయింట్ వచ్చేప్పటికి LED లైట్స్తో తీసుకొస్తే చాలా బాగుండేది. కాకపోతే మనకి హాలోజన్ లైట్స్తోనే తీసుకొచ్చారు. సో DRLs కూడా మనకి పైలట్ ల్యాంప్స్ అయితే ఉంటాయి కదా, సో అవి కూడా మనకి బల్బ్తోనే లభిస్తున్నాయి. టెయిల్ లైట్ మాత్రమే మనకి LEDతో లభిస్తుంది. సిగ్నల్ లైట్స్ కూడా బల్బ్తోనే తీసుకొచ్చారు. సో ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. కన్సోల్ మాత్రం మనకి ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోలే తీసుకొచ్చారు. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ పల్సర్ వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. చాలా బైక్స్ కూడా ఫుల్లీ డిజిటల్ కన్సోల్కి అప్గ్రేడ్ అయితే అయినాయి. కానీ ఇంకా పల్సర్లో మాత్రం ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోలే కంటిన్యూ అయితే అవుతుంది. ప్రైస్ విషయానికి వస్తే నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు 1,17,000 రూపీస్ ఏమో ఉంది. సో ఇప్పుడు ప్రైస్ అయితే పెరిగిపోయింది 1,20,000. కొన్ని చోట్ల అయితే 1,25,000 రూపీస్ దాకా అయితే ఉంది. సో మీకు 1,25,000 రూపీస్ పెట్టి పల్సర్ 125 తీసుకోవాలంటే మాత్రం కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఇంకా పల్సర్ 150లో కాన్స్ చూసుకున్నట్లయితే కన్సోలే. ఇందులో కూడా మనకి అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోలే తీసుకొచ్చారు. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ తీసుకొస్తారని చెప్పేసి అయితే నేను అనుకున్నాను, కానీ తీసుకురాలేదు కాబట్టి ఇది ఒక కాన్ అని చెప్పుకోవచ్చు.
ఫ్రంట్ టైర్ వచ్చేప్పటికి 90/90 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. సో పాత పల్సర్స్ చూసుకున్నా సరే, కొత్త పల్సర్స్ చూసుకున్నా సరే స్కిడ్ అయిపోతాయి అనమాట. ఫ్రంట్ బ్రేక్ వేయగానే పల్సర్ అనేది స్కిడ్ అయిపోయింది. ఎందుకంటే పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ అయితే ఉండిద్ది కాబట్టి మనము రేస్ చేయగానే బండి ముందుకు మూవ్ అయ్యిద్ది. సడన్గా ఎవరైనా అడ్డొచ్చారనుకోండి, ఫ్రంట్ బ్రేక్ వేయగానే టైర్ అయితే స్కిడ్ అయిపోయింది. ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. లైట్స్ కూడా ఇందులో హాలోజన్ లైట్ అయితే ఉండిద్ది, ఎల్ఈడి లైట్ అయితే కాదు. ఇది కూడా ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ విషయానికి వస్తే 1,35,000 రూపీస్ అయితే ఉంది. నాకు తెలిసినప్పుడు పల్సర్ 150 1,25,000 రూపీస్ అయితే ఉండేది. సో మనకి డే బై డే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. BS6 కాబట్టి మనకి ఫ్యూల్ ఇంజెక్షన్ అయితే ఇచ్చేసి అందులో ప్రైస్ అయితే పెంచేశారు. సో 1,35,000 రూపీస్ లోపు అయితే ఇప్పుడు మనకి పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ అయితే లభిస్తుంది. సో ఎవరైతే పల్సర్ 150 తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఫ్యామిలీకి స్టాండర్డ్ అయితే తీసుకోండి. అది 1,25,000. సో ఈ ప్రైస్లో మనకి లభించిద్ది. దాంట్లో మనకి సస్పెన్షన్ అనేది కొద్దిగా చిన్నగా అయితే ఉండిద్ది, సింగిల్ సీట్ అయితే ఉండిద్ది, పవర్ అండ్ టార్క్ అనేది మనకి సేమ్ అయితే ఉండిద్ది, సేమ్ ఇంజనే, లైట్స్ కూడా సేమ్ అయితే ఉంటాయి. కాకపోతే టైర్స్లో కొద్దిగా డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. సో నేనైతే మాత్రం మీకు పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ అయితే సజెస్ట్ చేస్తాను. బ్యాక్ సైడ్ టైర్ అనేది మంచి గ్రిప్పీ టైర్ అయితే ఉండిద్ది. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి. స్పెసిఫికేషన్స్ మొత్తం నేను ఇక్కడైతే రాశాను. దీన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చి ఉండిద్ది ఏ వెహికల్ బెస్ట్ అని చెప్పేసి. ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూద్దాము. 1,20,000 రూపీస్లో మీకు ఈ వెహికల్ బెస్ట్ అంటే మాత్రం ఈ వెహికల్తో పోలిస్తే ఇది వేస్ట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇంకొక 15,000 రూపీస్ యాడ్ చేసుకుంటే మాత్రం మీకు పల్సర్ 150 అయితే లభిస్తుంది. దీంట్లో మీకు మంచి సస్పెన్షన్ అయితే ఉంది, అలాగే మంచి టైర్స్తో లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు బాగానే ఉండిద్ది. దీంట్లో ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నప్పటికీ ఈ వెహికల్ మీకు గ్రౌండ్ క్లియరెన్స్ సరిపోయిందని చెప్పుకోవచ్చు. పవర్ అండ్ టార్క్ అనేది మీకు కొద్దిగా ఎక్కువ అయితే ఉండిద్ది. 45 కిలోమీటర్స్ దాకా మీకు మైలేజ్ అయితే వస్తుంది. తర్వాత మీరు లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళొచ్చు. ఈ వెహికల్ మీద కూడా మీరు లాంగ్ రైడ్స్ అయితే వెళ్ళొచ్చు. కాకపోతే ఈ వెహికల్ వేసుకొని వెళ్ళటం కన్నా ఈ వెహికల్ వేసుకొని మీరు లాంగ్ రైడ్స్ వెళ్తే త్వరగా మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు. సో అలా చూసుకుంటే ఒక 15,000 రూపీస్ మీరు యాడ్ చేసుకున్నా సరే పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ అయితే తీసుకోండి. ఫ్యామిలీకి కావాలనుకుంటే మాత్రం స్టాండర్డ్ అయితే తీసుకోండి. పల్సర్ 150 స్టాండర్డ్ కూడా మీకు బాగుండిద్ది. సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సస్పెన్షన్, టైర్స్ కొద్దిగా మారుతాయి అంతే. ఎవరైతే ఫ్యామిలీకి 150cc 1,40,000 రూపీస్ లోపు అయితే ఒక వెహికల్ చూస్తున్నారో వాళ్ళైతే మాత్రం పల్సర్ 150 స్టాండర్డ్ తీసుకోండి. కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ అయితే తీసుకోండి. వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లేదు పర్సనల్గా నాకు కొద్దిగా మైలేజ్ ఎక్కువ రావాలి, నాకు లుక్స్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం పల్సర్ 150 కన్నా NS 125 మీకు లుక్స్ పరంగా చాలా బాగుండిద్ది. మైలేజ్ కూడా మీరు ఒక 50 కిలోమీటర్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 50 కన్నా మీకు మైలేజ్ ఎక్కువ ఇచ్చినప్పటికీ 50 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ చేసి NS 125 అయితే తీసుకోండి. 1,20,000 రూపీస్లో ఈ వెహికల్ కూడా మీకు బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా ఎక్కువ జనరేట్ చేసిద్ది. మీరు రైడింగ్ ఎంజాయ్ చేయొచ్చు ఇందులో బాగా. ఓవరాల్గా వాల్యూ ఫర్ మనీగా చూసుకుంటే మాత్రం పల్సర్ 150 డ్యూయల్ డిస్కే బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ బైక్తో కంపేర్ చేస్తే. ఇదే ప్రైస్కి మనకి వేరే బైక్తో కంపేర్ చేయాల్సి వస్తే ఈ బైక్ అయితే వేస్ట్ అని చెప్పుకోవచ్చు. అపాచీ RTR 160 4V వెహికల్ అయితే ఉంది. ఇంకా కొద్దిగా మనీ యాడ్ చేసుకుంటే మాత్రం 1.5లో మీకు ఈ వెహికల్ అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. పల్సర్ 150 ఎవరైతే కొనుక్కుందాం అనుకుంటున్నారో ఈ వెహికల్ రెండిట్లో ఒక వెహికల్ కొనుక్కుందాం అని కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం ఈ వెహికల్ని స్కిప్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకోండి. లేదు 1.5 బడ్జెట్ ఉంటే మాత్రం మీ దగ్గర ఈ వెహికల్ని స్కిప్ చేసి ఈ వెహికల్ అయితే మీరు తీసుకోవచ్చు. నాకు అపాచీ వెహికల్ ఇష్టం లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఈ రెండింటిలో కంపేర్ చేస్తే రెండు కూడా బెస్ట్ వెహికల్స్ అనే చెప్పాలి. ఫ్రెండ్స్ చూసారు కదా NS 125కి పల్సర్ 150కి డిఫరెన్సెస్ పరంగా స్పెసిఫికేషన్స్ పరంగా ఏది బెస్ట్ అనేది మీకు క్లారిటీ అయితే వచ్చి ఉండిద్ది. నేనైతే మాత్రం మీకు పల్సర్ 150 అయితే సజెస్ట్ చేస్తాను. ఫ్యామిలీకి అయితే మాత్రం స్టాండర్డ్ అయితే తీసుకోండి. డ్యూయల్ డిస్క్ అయితే మాత్రం కాలేజ్ స్టూడెంట్స్కి చాలా బాగుండిద్ది. సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే వస్తుంది, అది క్లిక్ చేయండి. మన ఛానల్ డెవలప్ అవడానికి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంది కదా, అది ఒకసారి క్లిక్ చేసి మన ఛానల్లో మెంబర్గా జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ.